చేయాలని సోనియా నా భర్త అడిగారా, భారతిరెడ్డితో చెప్పిస్తారా అని జగన్నే ఆవిడ ప్రశ్నించడం. తర్వాత ఏదో వాళ్ళ మీడియాలో కూడా నాకు సగం భాగం ఉన్నది, ఇష్టం వచ్చినట్లుగా నా మీద రాస్తున్నారని ఆవేదన. ఒకసారి ఆ బయట విందాం సార్, షర్మిల గారు ఏం మాట్లాడారు ప్లీజ్. పీసీఆర్. ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఖబర్దార్. ఏంటి ఏం పీక్కుంటారో పీక్కోండి, డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు ఆవిడ. అంటే అది ఆ రెస్పాన్స్ ఏంటంటే నేను విన్నది ఆ వైసీపీ సోషల్ మీడియాలోను. సో బహుశా సాక్షిలో కూడా ఏదో కథనం వచ్చి ఉంటుంది. అంటే సోనియా అంటే ఆమె సీఎం కావాలని కోరుకున్నారు అని. బట్ ఏదైనా సీఎం కావాలని ఎవరైనా కోరుకోవచ్చు. జగన్ కోరుకున్నప్పుడు షర్మిల కోరుకోకూడదని నేరం లేదు కాదు కదా. సో నేను కోరుకోలేదు. ఆమె ఇప్పుడు మీడియాలో వచ్చింది మా హస్బెండ్ సోనియా గాంధీని అడగలేదు అంటూ షర్మిల చెప్తోంది. అవును, అడిగినా తప్పు కాదని నేనంటే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు ముఖ్యమంత్రి కాకూడదని రూల్ ఉందా అదేమన్నా? నేను తప్ప. సో అందువల్ల కొడుకే హక్కులు ఉంటాయి, కూతురుకుండే హక్కులు. తర్వాత అది పార్టీ నిర్ణయం, ప్రజల నిర్ణయము, ఎమ్మెల్యేల నిర్ణయం. కానీ అడగకూడదు అని ఎక్కడ లేదు కదా. సో రాజశేఖర రెడ్డి మరణించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కాదు, ఆయన ఎంపీ. షర్మిల కూడా ఎమ్మెల్యే కాదు. సో రాజకీయాల్లో మరి షర్మిల లేదు అంటే రాజకీయాలు లేని కూడా ముఖ్యమంత్రులు చేయొచ్చు, అదేం నేరం కాదు కదా. అందువల్ల రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒకరిని సీఎం చేయాలి అని చర్చ వస్తే ఆ కుటుంబంలో కొడుకైనా జగన్మోహన్ రెడ్డికి ఎంత హక్కు ఉంటుందో రాజశేఖర రెడ్డి వారసత్వంగా కూతురు కూడా అంతే హక్కు ఉంటుంది. అందువల్ల ఆమె నేను అడగలేదు అని అంటున్నారు. అడిగినా తప్పులేదని నేను అంటాను. అడిగితే తప్పేంటి? సీఎం చేయని కాంగ్రెస్ పార్టీని అడిగానుకో, మా నాన్న చనిపోయాడు, మా నాన్న ప్లేస్లో హక్కు ఇవ్వాలని. తప్పైతే ఇద్దరు తప్పైతే, ఇది వారసత్వ రాజకీయాలు, నేను అది అంగీకరించను. అందువల్ల రాజశేఖర రెడ్డి సీఎం అయింది గనక, ఆయన అనుకోకుండా చనిపోయాడు గనక ఆయన పిల్లలే ముఖ్యమంత్రి కావాలనే సిద్ధాంతమే తప్పు. అది డైనాస్టిక్ రూల్, అది రాచరిక స్వభావం, అది ప్రజాస్వామిక స్వభావం కాదు. రాజశేఖర రెడ్డి కొడుకైనా ఇంకెవరి కొడుకైనా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల్లో గెలవాలి. అదే జరిగింది కూడా. తర్వాత కాంగ్రెస్ పార్టీ వద్దన్న తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ప్రజలు రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి అని తీర్మానించారు. ఆ తీర్మానించే క్రమంలో షర్మిల కూడా అదే చెప్పింది, రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి ఓటేయండి అన్నారు. సో అప్పుడు ఆమె కనుక నాకు కూడా రాజశేఖర రెడ్డి కూతురుగా అవకాశం ఇవ్వండి అని ఆమె కూడా ఒక పార్టీ పెట్టుంటే, సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల రెడ్డిల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించే వాళ్ళు ఎవరు రాజశేఖర రెడ్డి వారసులని. బట్ ఈ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి ఇది పార్టీ పెట్టక ముందు కదా చర్చ, కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి మరణానంతరం ఎవరు సీఎం చేయాలని. అంటే ఎవరు సీఎం చేయాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు బిడ్డలకే సంబంధం లేదు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవస్థలో ఎదిగి వచ్చిన నాయకుడు. ఆయన ఎవరో రాజారెడ్డి కాంగ్రెస్ నాయకుడు అయితే రాలేదు కదా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఈ వారసత్వ పోకడలే మంచిది కాదు. ఒకవేళ వారసత్వ పోకడలంటే అంగీకరించాక కొడుకు ఎంత వారసత్వం ఉంటుందో బిడ్డకు కూడా అంతే వారసత్వం. చట్టం అదే చెప్తుంది, సంస్కారం అదే చెప్తుంది. అందువల్ల ఒకవేళ షర్మిల అడిగినా జగన్కి ఇవ్వదలుచుకొని కాంగ్రెస్ షర్మిలకి ఇస్తుంది ఆ సీఎం పదవి. అసలు ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అప్పటివరకు షర్మిల పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు, అప్పుడు జగన్ మాత్రమే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు. సో అందువల్ల అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ఇవ్వనన్నది, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా అడగచ్చు. వాళ్ళెందుకు వివేకానంద రెడ్డి అడగచ్చు, మా అన్న కొన్ని అండదండగా ఉన్నా నా సీఎం ఇవ్వని. విజయమ్మ కూడా అడగచ్చు సతీమణిగా. సో అది ఆ కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద పార్టీ వ్యవహారం అది. అంటే అప్పటికి వాళ్ళంతా